రామచంద్ర 40 ఏళ్లుగా దీంతో కాపురం చేస్తున్నందుకు నాకు పరమవీర చక్ర బిరుదు ఇవ్వాల్సిందే. పరాబడి కూడా ఉండకూడదురా బాబు. ఏంటాత ఎలా ఉన్నావు? పొద్దున్నే బామ్మ బాగా కందులు పెట్టిందా? కందులేమిట్రా? అదేలే, చివాట్లు పెట్టడాన్ని మా ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా కందులు పెట్టడం అంటాం. ఓహో అదే. అయితే బస్తాడు కందులు పెట్టిందిరా. అసలు విషయం ఏంటో చెప్పనా? జానకమ్మ గారింటికి వాళ్ళ మనవరాలు వచ్చిందిరా. పిల్ల బంగారు బొమ్మలాగా ఉంటుందనుకో. తాతయ్య, ఊరన్న తర్వాత ఎవరో కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఆ విషయాలే నాకెందుకు? కాలేజ్ టైం అవుతుంది, నీ వెళ్ళి వస్తాను. రోజు వెళ్ళే కాలేజే కదరా, కూర్చోరా చెప్తాను. ఇక అసలు ఆ పిల్ల పేరేమిటి తెలుసా? బామ్మా! వద్దు పిల్ల వద్దు. మళ్ళీ ఇప్పుడు వచ్చిందంటే నాకు రకరకాల కందులు పెడుతుంది. సరే బాబు, నువ్వు కాలేజీకే వెళ్ళు. ఇవాళ సిల్లిగారులు ఉండాలి, పప్పు రుబ్బవే సుందరి. నేను అసలే 7 మల్లెలెత్తు. నా వల్ల కాదు బాబు ఈ పప్పు రుబ్బడాలు అవిను. ఆ మాట నిజమే. నువ్వు 7 మల్లెలెత్తు, నేను 3 కనకాంబరాలు ఎత్తు. సుందరి టీ కొట్టెళ్దాం. నువ్వు టీ కొట్టడానికి వెళ్తున్నావా, సప్పిడి సుకుమార్ చెల్లెలు సుందరికి లైన్ వేయడానికి వెళ్తున్నావా నాకు తెలుసురా. అబ్బా, ఎవరు ఎక్స్ప్రెషన్ ఏంట్రా? ఆయన కాలేజీకి వెళ్ళి చదువుకోవాల్సిన టైంలో ఈ లవ్ వద్దు, కందులు ఎట్టద్దు. సప్పిడి సుకుమార్ చెల్లెల్ని ఒకసారి చూసొస్తాను. ఇదిగో ఆ ఎరిబాగులోడు అచ్చిబాబు నీకోసం వస్తున్నాడు. ఆడితో కాసేపు లబ్సుగా మాట్లాడి లస్ట్ చేసేసాయి. ఆడి చేత నేను రుబ్బిత పిండి. పాపం ఆయనతో పప్పు రుబ్బించడం ఏంటక్క? సిలకడ దుంపేం కాదు. రాచిబాబు రా, అర్జెంట్ గా టీ కొట్టించు. బయట సీనుగాడు ఏడ్ చేస్తున్నాడు. లేట్ అయిందంటే ఆడు కందులు ఎడతాడు. కందులెట్టడం అంటే ఏంటి బాబు? అది బూతుల్లో తిట్టుకోవడాన్ని మా పురాణం కందులు ఎట్టడం అంటానే. సరేగాని సుందరి కనిపించట్లేదేంటి? పప్పు రుబ్బమన్నానని ఏడుతుందా? ఏంటయ్యా ఇదిగో సుందరి పప్పు రుబ్బించడం ఏంటి? అట్లా పని సుందరి చేయొద్దు. అరిసెట్టు దోటేం కాదు. అది నేను చేసుకోకపోతే మాకెవరు చేస్తారు సాయం? నువ్వు చేస్తావా? బంగారం లాంటి టీ పాడు చేసావు కదయ్యా. ఇదిగో ప్రేమ కోసం పప్పు రుబ్బడంలో తప్పు లేదు. నువ్వు రుబ్బుతావా? రుబ్బితే సుందరి నన్ను ప్రేమిస్తుందా? కొత్తిమీర కట్టేం కాదు. ఇంకా ఇలాంటి పనులు ఎన్నో చెయ్యాలి. నేను చెప్తా గాని నువ్వు రా. అయితే త్వరగా చెప్పేస్తా. ఉండు, సీనుగాడికి చెప్పొస్తాను. మావా ఈ రోజుల్లో వాడుకుందాం. కాలేజ్ ఎగ్గొట్టే మంది అని చెప్పి నువ్వు వెళ్ళి అటెండెన్స్ వేసేసి. సరేడో ఏడవను, నవ్వుతూ ఉంటాను. సుందరి లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, తదరులింది పురుష ప్రపంచం. సుందరి, నీ ప్రేమ కోసం నీ పప్పు రుబ్బుతున్నాను. చూడొచ్చు బాబు, చూస్తున్నా. నువ్వు పప్పు రుబ్బినా అంట్లు తోమినా నేను నిన్ను ప్రేమించను గాక ప్రేమించను. అబ్బా, ప్రేమించదట. మునక్కడ ముఖ్యం కాదు, నుగ్గుతోనే చెప్తా. నువ్వు రుబ్బగా రుబ్బగా పప్పు నలిగినట్టు అది నిన్ను చూడగా చూడగా మనసు మెత్తబడుతుంది. నేనున్నానుగా. ఒట్టు ఒట్టమ్మా, నువ్వు ముందు పప్పు రుబ్బమ్మా, అవతల సిల్లిగారులు ఉండాలి. అయితే ఓకే, అట్లాగే. నాగదేవత నన్ను కరుణించు తల్లి. నన్ను కరుణించావా? నా జన్మ ధన్యం చేసావా? నిన్నొదలు. నేను శ్రీనుని. సీను నువ్వా? నాగకన్య వరకున్నాను. నాగకన్య నాగకన్య నాగకన్య. బుచ్చిగా, ఏమిట్రా ఇది? కాలేజ్ ఎక్కొట్టి కనిపించిన ప్రతి పావ పుట్ట చుట్టూ ప్రదక్షిణాలు డాన్స్ చేయడం నీ పని. ఒకవేళ ఏదైనా పావ వచ్చి చిన్న టచ్ ఇచ్చిందనుకో, ఏమవుతావరా? అంతకంటే భాగ్యం. నాగకన్యతో నాకు పెళ్ళవుతుందని లింగాల నాగలింగాచారి చెప్పాడు. అందుకోసమే నాగకన్యని ప్రత్యక్షం చేసుకోవడం కోసం కనపడిన ప్రతి పుట్ట చుట్టూ తిరుగుతూ ప్రార్థన చేసుకుంటున్నా. అంటే ఇవాళ కూడా కాలేజీకి రావా? ఇవాళే కాదు మావా, నాగకన్య నా కంటపడే వరకు నేను కాలేజీకి రానంటే రాను. నాగకన్య నీ కర్మ, నిన్న నాగకన్య వచ్చి కాపాడాలి. అనవసరంగా డ్రెస్ పార్టీ మళ్ళీ మార్చుకో. ఏంట్రా మామ, నువ్వు చెప్పేది నిజమా? అవునరా. పొద్దున్నే చొక్కా ఇస్త్రీ చేయించుకుంటుంటే నా కళ్ళ ముందు మెరుపు మెరిసినట్టయింది. తీరా చూసేలాగా అది మెరుపు కాదు, మెరుపు తీగలాంటి ఓ పిల్ల సంబలూరు కిల్ల జానకమ్మ గంటలో గడిపోయింది. అయితే శ్రీను గారికి ఆ పిల్ల గురించి తెలిసే ఉంటది. అడుగో శ్రీను గారు వస్తున్నాడు రా.
దట్ ఈస్ సౌందర్య. సోడా కొట్టండి లేస్తాడు.